కొడుకులను కని పెంచి పెద్ద చేసి ఆస్తిపాస్తులు పంచిస్తే వృద్ధాప్యంలో తిండి కూడా పెట్టకుండా నరకయాతనకు గురి చేస్తున్నారని చిట్యాల మండలం శాంతినగర్కు చెందినటువంటి మేకల రాజయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చిట్యాల మండలం శాంతినగర్కు చెందిన మేకల రాజయ్యకు 5గురు సంతానం. పిల్లల్ని పెద్ద చేసి తమకున్నది 10 ఎకరాల భూమిని అందరికీ సమానంగా పంచితే ఇప్పుడు వృద్ధాప్యంలో తిండి పెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజావాణిలో జిల్లా అధికారులకు మేకల రాజయ్య ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని రాజయ్య వేడుకుంటున్నారు. చిట్యాల మాది మండలం చిట్యాల శాంతినగర్. కొడుకులు అన్నం పెడతలేరు. 5గురు కొడుకులు 10 ఎకరాలు సంపాదించిన, మనిషికి 2 ఎకరాలు ఇచ్చిన, 2 కన్నా చచ్చిపోయారు. కోడళ్ళు కూడా పెడతాన్నారు. మొన్నటిదాకా పెడతారు, ఎవరు ఇస్తలేరు. 10 కాలం మాగాలు ఉండే అమ్ముకున్న, ఇల్లు కూలిపోతే ఇల్లు రేకులు వేసుకున్నా. అసలుగా పెట్టాలంటే మొన్నటిదాకా పెడితే ఇప్పుడు ఎవరు పెడతలేరు. 2 ఇచ్చేలు తత్తి మళ్ళీ ఏంటంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అయ్యి ఉన్నాయి అని చెప్పి మమ్మల్ని గోస పెడతాను, బాధ పెడతాను. మమ్మల్ని అసలే గోసపుచ్చుకుంటాడు. పెద్దోడును నడిపోడు అసలే ఇంటలేరు. మొత్తం బాగా పలిచేలు, మా దగ్గర రూపాయలు లేవో అవి లేవో అయ్యి అని చెప్పి కూడా మమ్మల్ని బాధ పెడతాను. మమ్మల్ని అసలే అంటించుకుంటలేరు. అయ్యని పిలిచలేదు, అవ్వని పిలిచలేదు. మమ్మల్ని అంత బాధ పెట్టిస్తాడు. ఎంత భూమి సంపాదించి ఇచ్చేందుకు ఏకెందుకు మమ్మల్ని అంత గాయ చేస్తాను. ఎవరు మాట్లాడతలేరు. మా బతికేంది, మా కథ ఏంది, మా కారేంది, ఈ కనింది కనకెందుకు అలా మాకు ఎవరు పెట్టాలి. మేము దగ్గర పెట్టక అన్నం పెడతారా ఇచ్చిన, అన్నం పెడతారా ఇచ్చిన, పెట్టిస్తారు, నోటీస్ పంపిస్తున్నారు. ఇంకా ఏది పంపించలేదు, ఏది చేయలే. ఎప్పుడు పంపిస్తారో నేనే కలెక్టర్ ఆఫీస్ కనుక పంపమంటా చేస్తా సార్ చెప్తే వచ్చిన. పోలీస్ సార్ చెప్తే ఇక్కడికి వచ్చిన. పోలీసు సారు నన్ను అక్కడ కలెక్టర్ అక్కడికి చెప్పంటే ఇక్కడికి వచ్చింది. నేను ఆడికి పోతే నోటీసులు పంపితే వాళ్ళ భూమి మీ భూమి నువ్వు 10 ఎకరాలు సంపాదించిన భూమి నీ భూమి నీకు అయితే పంపని చెప్పి ఎస్ఐ సార్ చెప్పాడు. అక్కడికి పో, అలా రోగాలు దింపినట్టు అవుతుంది. అక్కడికి నోటీసులు పంపిస్తాడు. నీకు వచ్చే బాధ ఏం లేదు తాత అని చెప్పి నిన్ను చెప్తాడు. ఇక ఇవాళ వచ్చేది.